ఓకే. నౌ మనం ఫంక్షనాలిటీ గురించి కొంచెం మాట్లాడుతుండినాము. సో, బేసికల్లీ మనం ఈ ఎగ్జాంపుల్‌లో చూసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షనాలిటీ అంటే ఎఫిషియంట్ యూసేజ్ ఆఫ్ స్పేస్, యూజర్ సెంట్రిక్ డిజైన్. అంటే మనం ఈ స్పేస్‌ని ఎంత బెటర్‌గా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి డిస్టెన్స్, లేకపోతే దీనికి డిస్టెన్స్, సెంట్రల్ వాకింగ్ వే ఉంది. మాక్సిమం యూసేజ్ ఎలా ఉండొచ్చు. సో, దట్ ఈస్ ఒక పార్ట్ అన్నమాట. మనం యూజర్ గురించి ఆలోచించి ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఆలోచించి మనము డిజైన్ చేస్తాం. దట్ ఈస్ అది ఫంక్షనాలిటీ. సైకాలజీ అంటే నేను ఇందాక చెప్పినట్టు నాకు ఇది తినాలని ఉంది. అదే సేమ్ అప్లికేషన్ మనము ఫ్లోరింగ్ లో నాకు ఇలా కావాలి, లేకపోతే కర్టెన్స్ నాకు ఇలా కావాలి, నాకు ఈ కలర్స్ అంటే ఇష్టము, నాకు ఈ కలర్స్ అంటే ఇష్టం లేదు. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్. దీంట్లో తప్పేం లేదు. నాకు ఈ కలర్ నచ్చింది నచ్చలేదు అన్న తప్పేం లేదు. ఓన్లీ లైక్ డిస్కషన్, ఇది బాగుంటుందా బాగుంటుందా డిస్కషన్. సో అది సైకాలజీలోకి వస్తుంది అన్నమాట. సో దాన్ని బట్టి మనకి తెలుస్తుంది, ఇంట్రెస్ట్ ని బట్టి కూడా ఎలా ఉంటుంది అని. నెక్స్ట్ ఏస్థెటిక్స్ అంటే లైక్ ఇందాక అన్నట్టు బ్యూటిఫికేషన్ అన్నమాట. సో మనకి కంటికి కనిపించేది బాగుండాలి. నెక్స్ట్ రకరకాల ఎలిమెంట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ అవన్నీ వేరే వేరే ఎలిమెంట్స్ అయినా గానీ అవన్నీ ఒకటే, అంటే లైక్ ప్లీజింగ్ లాగా అనిపించాలన్నమాట. ఒక కంటిన్యూటీ, హార్మనీ ఉండాలన్నమాట. సో సో పర్పస్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ అనేది సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇలా వస్తాయి. ఓకే, ఒక ఇంటీరియర్ డిజైనర్ ఏం చేస్తారు? ఫస్ట్ థింగ్, మనము క్లయింట్ ని కలిసినప్పుడు ఫస్ట్ థింగ్ అంటే మనం స్కెచెస్ తో మొదలు పెడతాం అన్నమాట. మనం డ్రాయింగ్స్ ఒకటి చేస్తాము. డ్రాయింగ్స్ అనేవి తర్వాత వస్తాయి. ఫస్ట్ మనం స్కెచింగ్స్, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, ఒక దీంట్లో స్టోరీ కూడా మనం అనుకోవచ్చు. మనము నెక్స్ట్ క్లాస్ లో మనము రోల్ ప్లే కూడా చేద్దాము, అంటే లైక్ దీని గురించి. సో అప్పుడు డీటెయిల్ గా చెప్తాను. ఫార్ములేటింగ్ ప్రిలిమినరీ ప్లేస్ ప్లాన్ అండ్ 2D 3D డిజైన్ కాన్సెప్ట్ స్టడీస్ బేస్డ్ ఆన్ ఇంటీరియర్ డిజైన్ ప్రిన్సిపల్స్. సో బేసిక్ గా ఇది ఏంటి అంటే మనకు వచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం ఒక ప్లాన్ వేసి వాటికి మనం 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ డ్రాయింగ్స్ చేయడం, మనకు తెలుసున్న ప్రిన్సిపల్స్ వాటితో. ఫంక్షనాలిటీ గురించి ఆలోచించాలి, బ్యూటిఫికేషన్ గురించి ఆలోచించాలి, హెల్త్ రిక్వైర్మెంట్స్. బేసికలీ ఒక ఇంట్లో ఎవరన్నా రెసిడెన్షియల్ ఇంటీరియర్స్ లో ఎవరన్నా ఇంట్లో ఉండేటప్పుడు ఏంటి ఇంపార్టెన్స్ అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు ఉంటారు, ఎంతమంది చిన్నవాళ్ళు ఉంటారు, ఎంతమంది పెద్దవాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ, సో అందుకని సేఫ్టీ, రకరకాల ఏజ్ గ్రూప్స్ అండ్ ఆల్ దట్, ఏ ఏజ్ గ్రూప్ అయినా కానీ సో ఇవన్నీ మనం మైండ్ లో పెట్టుకోవాలన్నమాట మనము మాట్లాడేటప్పుడు అండ్ ఆల్ దట్. నెక్స్ట్ కలర్స్, వాళ్ళకి ఏమేం కలర్స్ నచ్చుతాయి, మీకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఇట్లాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లైక్ మీకు జిమ్ కి వెళ్ళడం ఇష్టం ఉందా లేదా. నెక్స్ట్ కొంతమంది ఎందుకంటే బెడ్రూమ్స్ లో జిమ్ ఎక్విప్మెంట్ కూడా పెట్టుకుంటారు. కొంతమంది మ్యూజిక్ సిస్టమ్ యాక్చువల్లీ తెలిసే బాత్రూమ్స్ లో కూడా ఇన్స్టాల్ చేసుకుంటారు. నెక్స్ట్ ఓపెన్ కిచెన్ కావాలా, క్లోజ్డ్ కిచెన్ కావాలా, సో అది కూడా ఒక ఒపీనియన్. కొంతమందికి డైనింగ్ టేబుల్ మీద తినే అలవాట్లు ఉండదు. సో అలాంటప్పుడు డైనింగ్ స్పేస్ ఇవ్వడం వేస్ట్. సో అందుకని మనకి ఇది ఇంటరాక్షన్స్ లో లైక్ ఆ క్వశ్చన్స్ ఇంటరాక్షన్స్ లో మనము తెలుసుకోవాలన్నమాట. ఫర్నిచర్, ఫిక్స్చర్స్ అంటే లైక్ వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ఫర్నిచర్ ఇష్టము. నెక్స్ట్ ఫిక్స్చర్స్ అంటే లైక్ మనకి ఎలక్ట్రికల్ ఫిక్స్చర్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి కిచెన్ లో ఫిక్స్చర్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ వాటి ప్రోడక్ట్ డిఫరెంట్ డిస్క్రిప్షన్స్ అండ్ ఆల్ దట్. నెక్స్ట్ క్లయింట్ తో మనము ఏదైనా డిసైడ్ చేసేటప్పుడు కాంట్రాక్ట్ డాక్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అదే ఫర్నిచర్ మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేయడానికి. ప్రొవైడింగ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే బేసిక్ గా మనము బేసిక్ డ్రాయింగ్ నుంచి ఫైనల్ డిజైన్ ఇచ్చేంత వరకు దేర్ విల్ బి ఒక ప్రాసెస్ ఉంటుంది. దీని అంటే లైక్ డిజైన్ నుంచి మనం ఇన్స్టలేషన్ వరకు రకరకాల ఎంటిటీస్ ఉంటారు కదా, లైక్ కార్పెంటర్స్, ఫ్లోరింగ్, నెక్స్ట్ సీలింగ్ అండ్ ఆల్ దట్. ఇది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మాట. సో ఇవన్నీ ఈ సర్వీసెస్ కూడా బడ్జెటింగ్ స్కెడ్యూల్స్ తో పాటు ఇంటీరియర్ డిజైనర్ చేయాలన్నమాట. నెక్స్ట్ కొంతమంది అయిపోయిన తర్వాత కూడా, అంటే లైక్ ఇంట్లోకి ఎవరైనా వెళ్ళిన తర్వాత కూడా
మనకి ఏమంటారు ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అంటే లైక్ వాళ్ళకి సర్వీస్ ఎలా ఉంది, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, వాళ్ళకి నచ్చుతుందా లేదా. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మాట ఒక డిజైనర్ ఆలోచించడానికి.